మొఖం మీద ప్రతిసారి మా ఇంటికి రావద్దు ఎందుకయ్యా వస్తున్నావు అని చెప్పి అని అంటే మనం ఏం చేస్తాం? సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వీటన్నిటిని మనసులో పెట్టుకొని వెళ్ళటం మానేస్తాం. ఒక మనిషివి నీకే ఇంత సంస్కారం ఉంటే, ఒక మనిషివి నీకే ఇంత ఆత్మగౌరవం ఉంటే, ఒక మనిషివి నీకే ఇంత ఉంటే దేవుడికి ఇంత ఉండాలి. దేవుడికి ఆత్మాభిమానం లేదా? దేవుడికి సంస్కారం లేదా? దేవుడికి గౌరవం లేదా? నీవే మనిషివి, నీవే ఈరోజు ఉంటే రేపు కనబడవు. రెండు దూది తీసుకొచ్చి నీ ముక్కులో పెట్టిననుకో 10 నిమిషాలు ఆగుతావా? మాస్క్ ఒకటి కట్టేసి అలా గట్టిగా పెట్టి కూర్చోడానికి బతుకుతావా? మనిషివి ఆఫ్టర్ ఆల్ రెండు ముక్కుల రంధ్రాలు మూస్తే బతకలేనివి నీకే ఇంతుంటే, అసలు ఈ ప్రాంతంలో నుంచి అసలు ఈ భూలోకంలో ఇంకో ఎడ్జ్ ఎప్పుడైనా చూసావా? ఈ యొక్క అంతర్వేది ఈ ఎడ్జ్ అంటే ఇదే చివరి గ్రామం కాబట్టి ఇంకో ఎడ్జ్లో ఉన్నటువంటి గ్రామాన్ని ఎప్పుడైనా చూసావా? అంటే ఈ భూలోకం సరిహద్దులే నీకు తెలియదయ్యా స్వామి. ఈ సరిహద్దులు తెలియని నీవే దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు సంస్కారం లేదనుకున్నావా? నాకు ఆత్మగౌరవం లేదనుకున్నావా? నాకు ఆత్మాభిమానం లేదనుకున్నావా? ఎందుకు తగ్గి నీ దగ్గరకు వస్తున్నానంటే, ఎందుకు తగ్గి నీతో మాట్లాడుతున్నానంటే, ఐ యామ్ యువర్ ఫాదర్. నేను ఎవరిని అనుకుంటున్నావు? నువ్వు అనుకునే వ్యక్తిని కాదు, నువ్వు అనుకునే ఊహల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాదు. నేను ఎవరిని అనుకుంటున్నావు అంటే, నేను నీ తండ్రిని రా. నీ తండ్రిని కాబట్టి నువ్వు కాదన్నా, వద్దన్నా, చీయన్నా, నువ్వు విన్నా, నువ్వు వినకపోయినా, నువ్వు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, ఇక్కడికి వచ్చి నువ్వు నిద్రపోతున్నా, ఇక్కడికి వచ్చి ఎప్పుడు వదిలేస్తాడరా నువ్వు ఏడుతున్నా, ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీ తండ్రిని కాబట్టి నా సేవకుని నిలబెట్టి నేను నీతో మాట్లాడుతున్నాను.